కర్నూలులో వన్ టౌన్లో గడ్డ మీద కిస్వా సంస్థ వారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డుల వాళ్లకు మంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ షామ్యాన్ వేసుకొని 15 రోజుల నుండి దాదాపు 40 మంది పైనే ఇక్కడ వీళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 50 మంది ఉంటారు. అందరు కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భోజన విరామం తప్ప ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా అందరు కూడా మంచి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఇంత మంచి సర్వీస్ కర్నూలులో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అంటే దాదాపుగా 15 రోజులు పైన వీళ్ళు సర్వీస్ ఇవ్వబట్టి ఎవరైతే ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది చదువు తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, చాలామంది బీద వాళ్ళు ఉంటారు. ఆ బీద వాళ్ళందరికీ కూడా ఫామ్స్ ఫిలప్ చేసి వాళ్ళ ఓటు పోకుండా వాళ్ళ ఓటును కాపాడేదానికి ప్రజాస్వామ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ కిష్వా గ్రూప్ వాళ్ళు చేయడం, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేయడం నిజంగా చాలా అభినందనీయం. ఇక్కడ వాళ్ళు ఓటు పోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉండే వాళ్ళకు కూడా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఈ సర్వీస్ అందజేసి నెల రోజులు వాళ్ళు కష్టం పడుతున్నారంటే నిజంగా వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా వాళ్ళందరికీ గవర్నమెంట్ సన్మానం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే కర్నూలు పట్టణ ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. వీళ్ళని ఆదర్శంగా కిష్వా సంస్థ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందరికి రావాలని, చదువుకునే యువకులు కూడా ముందరికి వచ్చి ఇటువంటి సేవ చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఇంత మంచి సేవ అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ఈ కర్నూలు పట్టణ ప్రజలందరి తరఫున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇది ఓటు అనేది చాలా విలువైనది. ఈరోజు ఓటు పోయిందంటే మళ్ళీ ఓటు ఎక్కించుకోవడం చాలా సమస్యతో కూడినటువంటి కష్టతరమైనటువంటి విషయము. కాబట్టి అందరూ కూడా ఓటు పోకుండా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఫిలప్ చేయించుకొని పోయి బిఎల్ఓల దగ్గర ఓటు ఎక్కించుకోండి. లేదంటే ఆ ఫారం ఫిలప్ చేసి బిఎల్ఓకు మీరే ఇచ్చినా కూడా మీ ఓటును కాపాడుకోవాలి. రేపొద్దున ఓటుకు రేషన్ కార్డు లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డును ఓటుకు లింక్ చేశారంటే రేపొద్దున ఇప్పుడు ఓటు పోతే రేషన్ కార్డు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓటు అనేది మీ హక్కు, మీకు చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకొని ఈ ఓటు హక్కును అందరూ కూడా ఇంట్రెస్ట్తో మీరే వచ్చి ఫిలప్ చేయించి బిఎల్ఓకి ఇచ్చి మీ ఓటును మీరు కాపాడుకోవాలని అందరికి కూడా మనవి చేస్తూ కిష్వా సంస్థ వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.